ఇలా నేను మళ్ళీ వచ్చినా కానీ ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నాను మీకు ఈ వీడియో అయితే ఈరోజు మార్నింగ్ది శుక్రవారం రోజు పొద్దున నార్మల్గా మినీ వ్లాగ్ అయితే చేసిన. ఇక వీడియోలో మీకు ఒక ముచ్చట చెప్తాను కదా. నిన్న నేను ఒక వీడియో చూసిన ఇన్స్టాగ్రామ్లో. ఆ వీడియో కూడా 4 days బ్యాక్ అనుకుంటా. నిజంగా ఆ వీడియో చూసినాక మస్తు బాధ అనిపించింది, అట్లనే మస్తు అంటే మస్తు కోపం వచ్చింది. అసలు ఏం మనుషులు రా బాబు వీళ్ళు, అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఏం లేదా అని అనిపించింది. ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఆమె సూసైడ్ చేసుకుంది. అట్లనే ఆ పిల్లలిద్దరికి కూడా విషం పెట్టిందా ఏం పెట్టిందో తెలియదు. ఆ ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. పసి పాపలు, వాళ్ళకు అభం శుభం తెలీదు, వాళ్ళని ఎందుకు చంపేసింది. ఇది ఒక ప్యాషన్ అయిపోయింది సూసైడ్ అని. మొన్న రీసెంట్గా కూడా ఎవరో సింగర్ కూడా, ఆ బ్రదర్ కూడా చనిపోయారు భార్య టార్చర్ పెడుతుందని. భార్య టార్చర్ పెడితే చనిపోవడం ఎందుకు బ్రదర్, పక్కకు తప్పుకోవచ్చు కదా. అలాగే భర్త టార్చర్ పెడుతున్నాడు అంటే ఓకే, మార్చుకోవడానికి ట్రై చేసి ఉండొచ్చు, మారలేదు. అప్పుడు నువ్వేం చేయాలి, పక్కకు తప్పుకొని నీ ఇద్దరు పిల్లల్ని మంచిగా చూసుకొని మంచి పొజిషన్లో పెట్టాలి. నీ జీవితం నాశనం అయింది ఎట్లాగో అని చెప్పేసి వాళ్ళ జీవితం కూడా నాశనం చేసినావు, వాళ్ళ ప్రాణాలు తీసి. అసలు కొంచెమైనా జ్ఞానం ఉందా లేదా? చదువుకున్నారు కదా, ఈ రోజుల్లో ఏ పని చేసైనా బతకొచ్చు. నిజంగా చెప్తున్నా, శనికావేశంలో ఇట్లాంటి ఆలోచనలు చేయకూర్రి. కావాలంటే కొంచెం దూరంగా ఉండండి, కొన్ని రోజులు టైం తీసుకోండి, అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అయితే చేయకూరి జరా.